పూర్వం బ్రహ్మదత్తుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని ఇంట పూజని అనే ఒక గోరవంక ఉండేది. మంచి మాటలు నేర్చుకున్న ఆ పిట్ట గుడ్లు పెట్టి పిల్లలను పెంచింది. వాటికి మంచి మంచి పళ్ళు తెచ్చి పెట్టేది. బ్రహ్మదత్తుని కుమారుడు తరచుగా పూజనీ పిల్లల దగ్గరకు వచ్చేవాడు. పూజనీ కూడా తన పిల్లలతో సమానంగా రాజకుమారుడికి పండ్లు తెచ్చి పెట్టేది. పక్షి పిల్లలతో కలిసి రాజకుమారుడు కూడా పండ్లు తింటూ స్నేహంగా ఉండేవాడు. ఒకరోజు పూజని బయటకు వెళ్లిన సమయంలో రాజకుమారుడు పిట్టపిల్లల గొంతులు పిసికి చంపేశాడు. పూజని గూటికి తిరిగొచ్చి తన పిల్లలు చనిపోయినట్లు చూసి తీవ్రంగా బాధపడింది. వాటిని చంపింది రాజకుమారుడేనని గుర్తించింది. రాజులకు దయాదాక్షిణ్యాలు ఉండవు. నా పిల్లలతో సమానంగా చూసినా కూడా నా పిల్లలను చంపాడు. రాజులు అహంకారులు, క్రూరులు, వారిని నమ్మకూడదు అని అనుకుంది. వెంటనే తన గోళ్లతో రాజకుమారుని కళ్లను పొడిచి పగ తీర్చుకుంది. ఆ తరువాత పూజని ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాజా, నీ కుమారుడు చేసిన పాపానికి ఫలితం అనుభవించాడు. వాడు నా పిల్లలను చంపాడు. నేను వాడిని అంధుడిని చేశాను అని చెప్పింది. అది విన్న బ్రహ్మదత్తుడు, పూజని, కీడుకు కీడు సరిపోతుంది, మనం మళ్లీ స్నేహంగా ఉందాం అన్నాడు. అప్పుడు పూజని ఇలా చెప్పింది, బ్రహ్మదత్త, ఒకసారి చెడిపోయిన స్నేహం మళ్లీ పూర్తిగా కలవదు. తీయని మాటలు మాట్లాడినా మనసులోని కక్ష పోదు. సముద్రంలో దాగి ఉన్న బడబాగ్నిలా ఈ మాటల వెనుక కూడా కక్షే ఉంటుంది. అలా చెప్పి అతని మాటలను నమ్మకుండా పూజని మరొక ప్రదేశానికి ఎగిరిపోయింది.